నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు సెలబ్రిటీ జిమ్ ట్రైనర్ రమేష్ చంద్ర గారు ఉన్నారు. హలో రమేష్ గారు, హలో. ఎలా ఉన్నారు? గుడ్ అండి, మీరు? యా ఫైన్ రమేష్ గారు. రమేష్ గారు, బేసిక్గా మనం ఇంతకు ముందు వేరే ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. సో దిస్ ఇస్ తెలుగు పాపులర్ టీవీ, వెల్కమ్ టు ది షో అండి. థ్యాంక్ యూ. రమేష్ గారు, బేసిక్గా జిమ్ ట్రైనర్స్ అనేసరికి ఒక ప్రత్యేకత ఉంటుంది. బికాజ్ ఏంటి అంటే చాలామంది ఫిట్గా ఉండడానికి మీరందరూ రీజన్. అవును. కానీ మీరు ఎస్పెషల్లీ లైక్ అంటే తెలుగు సెలబ్రిటీస్ చాలామందికి మీరు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు ప్రజెంట్. ఎస్పెషల్లీ కార్తికేయ గారు కంప్లీట్గా ఆయన లుక్ అంతా మీ వల్లే చేంజ్ అయిపోయిందని చెప్పి తెలిసింది. అంటే మేము ఆయన ఇన్స్టా ఫాలో అవుతూ ఉంటాము. టు బీ హానెస్ట్ ఏంటి అంటే ఆయన ఇన్స్టాలో ఒకప్పుడు కార్తికేయ గారిని చూసి ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్గా ఇప్పుడు కార్తికేయ గారిని చూస్తుంటే మాకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎలా అంత డిఫరెన్స్? అంటే వచ్చినప్పుడే మేము అనుకున్నామండి, నా దగ్గరకు వచ్చినప్పుడు ఈ వాజ్ అరౌండ్ 79 kgs. సో నెక్స్ట్ మూవీకి ఒక మంచి లుక్ డిజైన్ చేయాలని అనుకున్నాము. సో ఆ ప్రాసెస్లోనే ప్రోగ్రామ్ అంతా ప్లాన్ చేసుకొని స్టెప్ బై స్టెప్ క్రియేట్ చేసుకుంటూ వచ్చాం. నౌ ఈజ్ అరౌండ్ 90 kgs. సో మీకు ఈజీగా ఫొటోస్లో తెలిసిపోతుంది అనమాట. తెలియడం అంటే మాకేదో బాహుబలిలో ఒక రానా గారిని చూసినట్లు. రానా ఇంకొంచెం ఎక్కువ లేండి, ఈ వాజ్ అరౌండ్ 106, 107. ఓకే. అంటే ఆ కట్అవుట్ మాకు అలా కనబడుతుంది. బేసిక్గా సార్ మంచి హైట్ కూడా కదా, ఆ హైట్ మీద ఆ బాడీ అదంతా చూసినప్పుడు మేబీ అలాంటి ప్రాజెక్ట్ ఏదైనా చేస్తున్నారని స్పెషల్గా ట్రైనింగ్ తీసుకున్నారా, లేకపోతే కంప్లీట్గా కార్తికేయ గారు తనని తను కొత్తగా చూపించుకోవడం కోసం లుక్ అపియరెన్స్ అంతా? అంటే ఒక ప్రాజెక్ట్ కోసం అనేం లేదు, డిఫరెంట్గా కనపడాలి, ఐ హ్యావ్ టు లుక్ మై బెస్ట్ అనే ఒక కాన్సెప్ట్తో వచ్చారు. సో అది టార్గెట్గా పెట్టుకొని మొత్తం ప్లాన్ చేసుకొని దాన్ని బట్టి వర్కౌట్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు బిల్డ్ చేసిన బాడీకి తగ్గట్టు ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. సో ఇట్స్ స్టిల్ ఇన్ సెలెక్షన్ స్టేజ్ అండి. బట్ మీకు ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుందా రమేష్ గారు, బేసిక్గా ఏంటి అంటే ఎవరైనా కానీ జిమ్ ట్రైనర్స్ అంటే ఒక టాస్క్ ఉంటుంది, బట్ యు ఆర్ ద సెలబ్రిటీ జిమ్ ట్రైనర్. సో మీకు వచ్చేసరికి ఎప్పుడైనా టెన్స్ ఫీల్ అవుతూ ఉంటారా? ఎందుకంటే ఒక హీరోకి ఒక క్యారెక్టర్ని బట్టి లుక్ అనేది చేంజ్ అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరోని తీసుకుంటాం, మనం తీసుకున్నప్పుడు ఆ హీరో ఒక క్యారెక్టర్లో చాలా ఇన్నోసెంట్గా ఉండాలి, అంటే చాలా తక్కువ సన్నగా కనబడాలి, కొంచెం రిచ్నెస్ ఉండకూడదు బాడీలో అన్నట్టు ఉండాలి. ఇంకో క్యారెక్టర్ చూస్తేనేమో బాగా హుందాగా కనబడాలి, 6 ప్యాక్ కనబడాలి అని చెప్పేసి ఉంటుంది. ఇలాంటివన్నీ చేయాలి అంటే కొంచెం కష్టం కదా. కష్టం అంటే ఇప్పుడు వాళ్ళు డిసిప్లిన్గా ఉంటే మాకు జాబ్ ఈజీ అండి. డిసిప్లైన్గా ఉంటారా? డిసిప్లైన్గా అంటే ఫుడ్ హ్యాబిట్స్, ఇప్పుడు వాళ్ళు ఒక టార్గెట్తో వచ్చారంటే డెఫినెట్లీ వాళ్ళకే తెలుసు 100% ఎఫర్ట్ పెట్టండి అది రాదు అని. 99.9% ఏ సెలబ్రిటీ అయినా ఒక రోల్ కోసం రెడీ అవుతున్నప్పుడు 100% డిసిప్లిన్గానే ఉంటారు. అంత టఫ్ ఏం కాదు, టెక్నిక్స్ ఆల్రెడీ మాకు తెలుసు కాబట్టి వీల్ అచీవ్ ఇట్ ఇన్ టైం. అండ్ నేనేం చేస్తాను అంటే ఇప్పుడు నాకు ఒక లుక్ ఇచ్చి ఎంత టైం పడుతుంది అన్నారు అనుకోండి, నేను కొంచెం ఎక్స్ట్రా టైమే చెప్తా సేఫ్టీకి. లైక్ ఇప్పుడు నాకు 4 monthsలో వస్తుందని తెలిస్తే ఐ విల్ సే 6 months. సో అలా ఏంటంటే బట్ ముందే తీసుకొస్తాను, సేఫ్ జోన్ లాగా. అండ్ వాళ్ళకి టెన్షన్ ఉండకూడదు కదా. ఇప్పుడు నేను 4 months అని చెప్పి 4 monthsలో వాళ్ళు షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, అప్పటికి ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ అవ్వలేదు అనుకోండి టెన్షన్ అయిపోతారు. అదే 6 months అని చెప్పాం అనుకోండి, వాళ్ళు షెడ్యూల్ అప్పుడు ప్లాన్ చేసుకుంటారు. ఇంకా 4 monthsకి మాకు గోల్ అచీవ్ అయినా వీ కెన్ ఫైన్ ట్యూన్ ఇట్. ఇంకేమన్నా చేంజెస్ కావాలా, ఇంకేమన్నా చేయాలా అని చెప్పి ఆ 2 months మాకు టైం దొరుకుతుంది. సో ఇది సేఫ్. కానీ బాడీని బట్టి కూడా చేంజెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు 4 months అని చెప్పారనుకోండి ఒక సెలబ్రిటీకి, అతను మేబీ 3 monthsలో కూడా తగ్గొచ్చు. అవును, తగ్గొచ్చు. సో ఒక నార్మల్ పర్సన్ని 6 ప్యాక్ ఉన్న పర్సన్గా చేయాలి అంటే ఎన్ని డేస్ పడుతుంది అప్రాక్సిమేట్గా? అతను ఫస్ట్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు అనే దాన్ని బట్టి డిసైడ్ అవుతాం. ఓకే. సో ఈజ్ రియల్లీ ఫిట్ అంటే అంతా ఫిట్గా ఉంటే జస్ట్ 6 pack కావాలి అంటే 30 daysలో కూడా చేయొచ్చు. ఓకే. అంటే ఇఫ్ ఈజ్ ఆల్రెడీ ఎక్స్ట్రీమ్లీ ఫిట్, ఓన్లీ 6 pack రావాలి, యాప్స్ డిఫైన్ చేయాలి అంటే 30 days సరిపోతుంది. సో అలా వాళ్ళు ఉన్న కండిషన్ బట్టి టైం అనేది ఉంటుంది. ఇఫ్ ఈజ్ రియల్లీ ఫ్యాట్ టైం పడుతుంది. సో మోడరేట్ ఫిట్నెస్తో ఉన్నారు అంటే ఇంకొక టైం పడుతుంది. కానీ ఎలా సార్, అంటే వాళ్ళకి ఎలా డిసిప్లైన్ అనేది పాసిబుల్ అవుతుంది? లైక్ అంటే ఇప్పుడు నార్మల్ మాకు జనరల్గా పార్టీస్ అని ఫంక్షన్స్ అని ఏదో ఒకటి తగులుతూ ఉంటాయి, బట్ సెలబ్రిటీస్ అనేసరికి వాళ్ళకి జనరల్గా డిన్నర్స్ అని చెప్పేసి లేకపోతే ఎక్కడికైనా గెస్ట్గా అని ఇన్వైట్ చేస్తూ ఉంటారు కదా. చేసినప్పుడు తినకపోతే ఏదైనా వాళ్ళు ఊరుకోరు అనమాట. ఇన్వైట్ చేసిన వాళ్ళు, సార్ కొంచెం తినాలి మీకోసం అని మేము స్పెషల్గా ప్రిపేర్ చేయించాము అని. ఇప్పుడు కాక్టైల్ పార్టీస్కి వెళ్ళినప్పుడు కొంచెం తీసుకోండి అని చెప్పేసి ఇలాంటివి ఏవో జరుగుతూ ఉంటాయి కదా. సో డిసిప్లిన్ అనేది అక్కడ డిస్టర్బ్ అవ్వదా వాళ్ళకి? వాళ్ళు ఏం చేస్తారంటే అన్లెస్ అంటిల్ ఇట్ ఈస్ మ్యాండేటరీ ఆ టైంలో వెళ్ళరు. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకు ఆల్రెడీ తెలుసు గోల్ ఓరియంటెడ్గా రెడీ అవుతున్నారు అని చెప్పి వాళ్ళే సగం కట్ చేసేస్తారు.
అట్లీస్ట్ ఇంకా తప్పదు వెళ్ళాలి అన్న చోటుకు వెళ్తారు. దే విల్ ట్రై టు అవాయిడ్. ఇంకా తప్పట్లేదు అన్నప్పుడు ఇన్ ఏ లిమిట్. అండ్ మ్యాక్సిమం మీరు చెప్పినట్టు పార్టీస్ మహా అయితే 2 వీక్స్ ఒకటో లేదా మంత్లీ ఒకటో ఉంటాయి, కానీ ఇలా మ్యాండేటరీ పార్టీస్ వీక్లీ అయితే ఉండవు. సో వాటి వల్ల పెద్ద ప్రాబ్లం ఏం రాదు. కొన్ని వీళ్ళు స్కిప్ కూడా చేస్తారా వీళ్ళ గోల్కి రీచ్ అవ్వడం కోసం? ఓకే. అండ్ దీంతో పాటు జనరల్గా మీరు బేసిక్గా ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళలో కార్తికేయ గారు కాకుండా చాలా డిసిప్లైన్డ్గా ఉంటారు అన్న వేరే సెలబ్రిటీస్ ఎవరు? సుధీర్ బాబు బాగా డిసిప్లైన్ ఉన్నారు. ఈవెన్ రామ్ చరణ్ ఇస్ డిసిప్లైన్. వెంకటేష్ గారు కూడా టూ డిసిప్లైన్. వెంకటేష్ గారా? ఆయన ఏ మూవీలో చూసినా తింటూ ఉంటారు, ఎప్పుడు చూసినా తింటూ ఉంటారు, కానీ హీ ఆల్వేస్ వర్క్స్ అవుట్. ఫుడ్ తింటారు బట్ హీల్ నెవర్ మిస్ హిస్ వర్క్అవుట్. అండ్ మొన్న సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు రిలీజ్ అయింది, అప్పుడు కూడా చూసాం వెంకటేష్ గారిని ఒక 10 సంవత్సరాల ముందు కూడా అదే మూవీలో. కాకపోతే మొన్న చూసినప్పుడు ఏంటంటే ఎక్కువ కాన్షియస్, మేము కూడా ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి నాకు అనిపించేది ఆ మూవీలో ఎక్కడ చూసినా ఆయన ఎప్పుడు చూసినా మటన్ తింటూ కనబడతారు. నేను అనుకుంటాను వెంకటేష్ గారు ఎప్పుడూ అదే ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, ఆయన బాడీ చాలా బాగుంటుంది. సో అంత ఫిట్నెస్ మెయింటైన్ చేసేటప్పుడు ఆయన ఆ తినే ఫుడ్ ఏదైతే ఉందో, ఆ మటన్ తిన్నప్పుడు రెడ్ మీట్ తినొద్దు అని మీలాంటి వాళ్ళు చాలా మంది చెప్తూ ఉంటారు. చికెన్ తినొచ్చండి, అంటే ఎనీథింగ్ ఇన్ లిమిట్ ఈస్ ఫైన్. అండ్ మోర్ ఓవర్ మీరు మూవీస్లో చూసేది ఒక షార్ట్ కోసం తింటారు, కానీ బయట కూడా అలానే తింటారనేది లేదు. అవునా? అంటే వెంకటేష్ గారు చెప్తారు కదా, నేను మంచి ఫుడ్ నేను తినేస్తాను అన్నీ అని చెప్పేసి బయట ఫుడ్ తింటారు. అంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ప్రోటీన్ కావాలి, ప్రోటీన్ వచ్చేది నాన్ వెజ్ నుంచే. హీ లవ్స్ మోర్ ఆఫ్ నాన్ వెజ్. సో నాన్ వెజ్ ఎక్కువ తింటారు, రైసెస్, రోటీ, కార్బ్స్ ఇవన్నీ కంట్రోల్లో ఉంటారు. సో దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే. సో వెంకటేష్ గారు కూడా అయితే రెగ్యులర్గా జిమ్ చేస్తారు, హీఈస్ వెరీ డిసిప్లైన్. ఈవెన్ నాగార్జున గారు కూడా అంతే. అసలు ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. హీ వర్క్స్ అవుట్ రెగ్యులర్. ఎస్, ఆయన కొడుకుల ఫిట్నెస్కి ఆయనకి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు అనిపిస్తూ ఉంటుంది. ఎలా అంటే ఒక ఏజ్ పెరిగే కొద్దీ బాడీలో చాలా స్టామినాస్ తగ్గిపోతూ ఉంటాయి కదా. వీళ్ళందరూ ఇప్పుడు మనం ఎవరి గురించి అయితే మాట్లాడుకున్నామో, వెంకటేష్ గారు, నాగార్జున గారు, వీళ్ళందరూ అబోవ్ 60 ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్. బట్ హౌ దే ఆర్ మెయింటైనింగ్ అండి? సో ఏంటంటే వన్స్ యూ క్రాస్ 40 ఎవ్రీ 1 yearకి యూ లూజ్ 10% ఆఫ్ యువర్ మజిల్ మాస్. అది అందరికీ తెలుసు. దాన్ని లాస్ అవ్వకుండా మెయింటైన్ చేసుకోవాలి అంటే యూ హ్యావ్ టు వర్క్అవుట్. వీళ్ళేం ఇప్పటి నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు కాదు. ఇప్పుడు నాగార్జున గారు అది ఇది ఈ మధ్య బయటపడింది, కానీ హీ వాజ్ ఆల్వేస్ వర్కింగ్ అవుట్. వీళ్ళు ఈ ఏజ్లో కూడా అంత ఫిట్గా ఉన్నారు అంటే దాని రీజన్ వాళ్ళు 40s and 50sలో ఉన్నప్పుడు చేసిన వర్క్. ఇప్పటికిప్పుడు చేసి వాళ్ళు ఏం ఫిట్ అవ్వలేదు. సో దే వర్ వర్కింగ్ అవుట్. అప్పుడు సోషల్ మీడియాలు ఇవన్నీ పెద్దగా లేవు కాబట్టి జనాలకు తెలియలేదు. వాళ్ళు ఇప్పటి నుంచో ఆ ఫిట్నెస్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూనే ఉన్నారు. నాగార్జున గారు ఒక టైంలో లైక్ అంటే సంతోషం మూవీ టైం నుంచి ఆయన ఫిట్నెస్, మన్మధుడు మూవీ టైం నుంచి అంతకుముందు కొంచెం చెబ్బి కనిపించేవాళ్ళు నాగార్జున గారు. బట్ వన్స్ మన్మధుడు మూవీకి ముందు కొంచెం గ్యాప్ వచ్చింది. ఆ మన్మధుడు మూవీకి ఎప్పుడైతే సంతోషం, మన్మధుడు ఈ మూవీస్ వచ్చాయో ఆ టైంలో వన్స్ నాగార్జున గారు లుక్ చూసి అందరూ ఫిదా అయిపోయారు. ఏంటి ఇలా ఉన్నాడు, అసలు నాగార్జునకి ఏమైంది అని చెప్పేసి ఇండస్ట్రీ వల్ల చాలా మంది మాట్లాడుకునేవాళ్ళు. మరి చిన్నపిల్లలు అదే మీరు చిన్నపిల్లడు అయితే నేను కూడా చిన్నపిల్లనే, కానీ అప్పుడు మేము సినిమాల మీద ఇంట్రెస్ట్ తోటి ఆ ఫంక్షన్స్ అవి రెగ్యులర్ గా చూసేవాళ్ళం. అది హాస్టల్ కదా, సో మాకు నో మూవీస్ నథింగ్.